నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను బాపయ్య. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్లు వారి వారి రాష్ట్రాల్లో జెండా ఆవిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఢిల్లీ కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 400 సంవత్సరాల చరిత్ర నేపథ్యమున్న ఏటికొప్పాక బొమ్మల శకటాన్ని అంకుడు కర్రను ఉపయోగించి చేతితో తయారు చేస్తారు. ఈ బొమ్మలకు 2017లో భూభౌగోళిక విశిష్ట గుర్తింపు దక్కింది. కర్తవ్య పథ్లో జరిగే పెరేడ్కు 26 శకటాలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. ఇక స్వర్ణాంధ్ర విజన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలన్నదే తమ నినాదమని చెప్పుకొచ్చారు. అంతకుముందే చంద్రబాబు నివాసంలో గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు. ఇక తెలంగాణలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజా ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తోందని వ్యాఖ్యానించారు. వ్యవసాయాన్ని రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నుముకగా మార్చి ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే 25 లక్షల మందికి పైగా రైతుల రుణాలు మాఫీ చేసిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తోందని, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. సన్న రకం బియ్యానికి 500 రూపాయల బోనస్ అందించినట్లు తెలిపారు. ఇక ఉచిత బస్సు రవాణాతో మహిళలకు 4500 కోట్లు ఆదా అయిందని, గృహజ్యోతి పథకాన్ని 50 లక్షల పేద కుటుంబాలకు అందిస్తున్నట్లు చెప్పారు. యువత సాధికారత కోసం కొత్తగా యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జెండా ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొందించారని, రాజ్యాంగాన్ని నిబంధనల ప్రకారం పాటిస్తూ పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని ఆయన తెలిపారు.